వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ప్రజలు నడ్డి విరిచే విధంగా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి 10వసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచడానికి ప్రతిపాదన చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల నెత్తిన 32,000 కోట్ల రూపాయలు అదనపు భారం పెట్టి మరి డిస్కమ్లకి అన్నళ్ళు కలిపితే 1,32,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి గండి కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీ నాయకులు మీ కార్యకర్తలు కలిపి బాదురే అని మేము తిరిగితే బాధేశారని మీరు తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పష్టంగా ఉంది. ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల్ని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ శ్రేణులు రెచ్చగొడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆత్మవిమర్శన చేసుకో. నీకు 11 ఇచ్చారంటే ప్రజలు ఏ విధంగా ఇచ్చారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 11 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి 2 పంగనామాలు పెట్టారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేసి ప్రజల నెత్తిపై 10 లక్షల కోట్ల అప్పుల భారం పెట్టి ప్రజా సమస్యలు గాలికి వదిలేసి మరి ప్రజల్ని సోమరపోతులుగా తయారు చేసి ఒక డ్రగ్గిస్టులుగా తయారు చేసి గంజాయిస్టులుగా తయారు చేసి అనేకమైన స్టూడెంట్స్ని అందరినీ కూడా రోడ్లు పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటిపైన కూడా అప్పులు పెట్టి ప్రతి ఇంటి మీద వడ్డీలు పెట్టి అన్నింటిలో కూడా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రోడ్డు ఎక్కుతున్నామంటే నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఇంకా దగ్గరగా ఉన్నాయి. మరి బాబాయ్ హత్య చేసేటప్పుడు సాక్షి పేపర్లో పెద్ద హెడ్డింగ్ పెట్టావు. ఆ రోజు నరకాసుర చరిత్ర అని, నారాసుర చరిత్ర అని. ఇవన్నీ కూడా ఎవరు చేశారండి? గొడ్డల పోటీ నువ్వు పోటీ పొడిచి ప్రజల మీద భారం వేసి ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తావా అనేది అడుగుతున్నావు. నీకు నిజంగా పరిపాలన చేతకాక 11 ఇస్తే ఈరోజు మళ్ళీ ప్రజలపైన ఏ విధంగా రావాలనుకున్నావు అసలు అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి. మీ శ్రేణులకు కూడా చెప్పు. అడ్డంగా విరవిరిపోయినటువంటి ఆ రోజుల్లో మరి నిన్ననే చూసాం, ఒక ఎంపీడోని చితకబాదేశారు పెట్టి. అంటే ఎంత దౌర్భాగ్యం ఉందో మీ నాయకులు అనేది ఒకసారి ఆలోచించుకోవాలనేది మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఇలాంటివి చేస్తే ప్రజలు ఇంకా మేము తిరగబడే పరిస్థితి ఏర్పడతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసేటప్పుడు నువ్వు చేసింది విమర్శ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.